హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభోదయం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చివాహారము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఆమెన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్క మనిషికి, పాపిన, రక్షింపబడిన వాడా, యూదుడా, గ్రీసు దేశస్థుడా, అన్యుడా, సొంతవాడా, ఇవన్నీ తేడా లేకుండా ఆయన యుద్ధకు వచ్చు ప్రతి వారిని ఆయన దగ్గరికి తీసుకుంటారని ఈ యొక్క వాక్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి. అలాగే దేవుని సన్నిధిలోనికి కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ఈ వాక్యము ద్వారా అర్హతను పొందినట్లుగా ఈ వాక్యాన్ని పట్టుకొని ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. మామూలుగా అయితే వాక్యం చెప్తుంది కదా, ఎవ్వరునూ లేరు, ఒక్కడైనా లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. అయితే మనము దేవుని కృప వలన రక్షింపబడిన వారముగా, దేవుని కృప దేవుని యొక్క ఉగ్రతకు మనకు అడ్డుగా నిలిచి మనల్ని కృపాసనం యొద్దకు ధైర్యంగా నడిపించింది. అందుకే మనము అబ్బా తండ్రి అని కృపాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళి మొరపెట్టువారిగా ఉంటున్నాం. మనం చూసినట్లయితే సుంకరి, పరిసయ్యుడు ఇద్దరు కూడా దేవాలయంలోనికి ఒకేసారి ప్రవేశించారు. సుంకరి అనుకుంటూ ఉన్నాడు, ప్రభువా, ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను అర్హత లేని నన్ను క్షమించు, నేను పాపిని అని దూరంగా కూర్చొని దేవాలయంలో ఎలుగెత్తి ఏడ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోయాడు. అలాగే పరిసయ్యుడు కూడా, ప్రభువా, నేను నీ ఎదుట నీతి కార్యములన్నీ జరిగించున్నాను, నా దశమ భాగములు అన్నీ కూడా నేను కరెక్ట్గా చెల్లిస్తున్నాను, ఇదిగో ఈ సుంకరి వల్ల నన్ను చేయనందుకు నీకు వందనాలని చెప్పి ఆయన ఆరాధన ఆయన చేసి కూడా వెళ్ళిపోయాడు. అయితే ప్రభు చెప్తారు కదా, ఇద్దరిలో సుంకరి నీతిమంతుడుగా తీర్చిబడి బయటికి వెళ్ళాడు అని. మనం కూడా అంతే, ఎలా వెళ్ళామన్నది ముఖ్యం కాదు, కానీ దేవుని మాట ఏ విధంగా తీసుకున్నాము ఆయన సన్నిధిలో, ఆయన మాటను మనము ఏ విధంగా గ్రహించగలిగాము అన్నదే ముఖ్యం. ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ 12 మందిలో యూదా కూడా ఉన్నారు. అందరికీ అవే మాటలు చెప్పారు ప్రభు, అదే ప్రేమను చూపించారు. ఆయన ప్రేమలో ఎటువంటి లోపము లేదు, ఎటువంటి తేడా లేదు, ఎటువంటి పార్షాలిటీ లేదు. ప్రభువారు ఒకరినొక విధంగా చూడలేదు. కానీ అందరిలో యోహాను ప్రభువారిని ఎక్కువగా ప్రేమించాడు. శిలవ మరణం వరకు అందరూ వెళ్ళిపోయిన ఆయన ఒక్కడు నించొని అలాగే ఉన్నారు. ఆయన రొమ్మున ఆనుకొని ఆయన హృదయ స్పందన ఎంతగానో ఆయన ఇష్టపడేవాడు. అయితే మరొకరున్నారు అదే శిష్యుల్లో, ఇస్కరియోతు యూదా. అన్ని సార్లు అందరితో ఉన్నారు ఆయన కూడా. ప్రభువారి ప్రేమను ఆయన కూడా పొందుకున్నారు. కానీ ప్రభువారిని 30 వెండి నాణెములకు అప్పగించాడు మరణమునకు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏ విధంగా ఉన్నావన్నది కాదు, క్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు ఎంతగా మార్చబడ్డావన్నది మాత్రమే ముఖ్యం. క్రైస్తవ జీవితం ఒకరోజు బ్రతికి ముగించేది కానే కాదు. లేదంటే 30 వారాలు, 30 రోజులు, 3 నెలలు దీక్షలాగా చేపట్టి వదిలివేసేది కాదు. క్రైస్తవుడు అంటే ప్రతిరోజు శరీరాన్ని చంపాలి, ఆత్మను జీవింపజేయాలి. ఆయన నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను, భక్తిపరుల మీదను, భక్తిహీనుల మీదను తన సూర్యుణ్ణి సమానముగా ప్రసరింపచేస్తున్నాడు. అలాగే ప్రభు వారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేసేదను. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి విశ్రాంతి ఉన్నదండి, సమాధానం ఉన్నది, శాంతి ఉన్నది. అది ప్రపంచంలో ఇంకెక్కడికి దొరికినా దొరకదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అది మీకు అనుగ్రహించగలరు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొద్దకు వెళ్ళడానికి ఇంకా మీ జీవితంలో ఏదైతే అడ్డు ఉన్నదో దాన్ని దాటి ప్రభు యొద్దకు వెళ్ళినట్లయితే ఆయన ఎంత మాత్రము బయటికి త్రోసివేసేవాడు కాదు. నీకు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని ఇచ్చి మరలా నీ జీవితం చిగురింపచేసి నిన్ను 30 60 100 ఫలింపజేయగల దేవాది దేవుడు, సృష్టికర్త. దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రివయ్యా, మమ్మల్ని మీ ప్రాణము కంటే మిన్నగా ఎంచుకొని
మీ ప్రాణమునే మా కొరకు క్రయధనముగా చెల్లించి మమ్మల్ని కొన్నావు తండ్రి. నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా, మీరు నమ్మదగిన వాడని, మరలా మరలా మీరు మీ యొక్క చేతులు చాపి మమ్మల్ని పిలుస్తున్నారని ప్రభువా, ఇంకా నీ దగ్గరికి రాని నశించిపోతున్న అనేక మంది ఆత్మలు రక్షింపబడలాగన ప్రభువా మీ యొద్దకు ఆకర్షించుకొనండి. మీ కార్యములు వారి జీవితంలో జరిగించి మేలులతో వారి హృదయాలు తృప్తిపరచమని, వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున వారిని వారి కుటుంబాలను మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.